క్లుప్తంగా చెప్పేస్తా, షార్ట్ మెసేజ్గా చెప్పేస్తా. ఏంటంటే వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా మనమేం పరేషాన్ అయ్యే అవసరం లేదు. ఎంతసేపు అయినా గ్రహణం పట్టినట్టు కాసేపట్ల అడ్డం వచ్చి మళ్ళీ ఉపగ్రహం తొలగిపోతుంది. మళ్ళా సూర్యుడు జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తాడు, ఉజ్వలంగా ప్రకాశిస్తాడు. నీతి సూర్యుడైన యేసునాథునికి శాశ్వత గ్రహణం ఎవడు పట్టించలేడు. ఆయన సృష్టించిన సూర్యుడికే శాశ్వత గ్రహణం లేదు. యేసయ్య సృష్టించిన ఈ భౌతిక సూర్యుడికే శాశ్వత గ్రహణం లేదు. ఈ సూర్యుడిని చేసిన నీతి సూర్యుడికి శాశ్వత గ్రహణం ఉంటుందా? కాసేపు వాదోపవాదాలతో అట్లా ఆపినట్టు చేస్తారు. కానీ వారు వాదముల యందు వ్యర్థులైరి అని చెబుతుంది రోమాపత్రిక. దయచేసి 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. There are so many arguments against Jesus, so many arguments against the truth, against the Bible. కానీ ఈ వాదములన్నీ ఆఖరికి ఏమైపోతాయంట? ఏమండి? వాళ్ళు వ్యర్థులైపోతారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని బిడలారా, జ్ఞాని ఎక్కడరా, ఎక్కడ జ్ఞాని ఎక్కడున్నాడని బైబిల్ అడుగుతోంది. ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. 19వ వచనం చూడండి. జ్ఞానుల జ్ఞానమును నేను, ఇది బైబిల్ దేవుని ప్రతిజ్ఞ, బైబిల్ దేవుని ప్రతిజ్ఞ. సువార్తకు విరోధంగా మాట్లాడే జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేతును, వివేకుల వివేకము నేను శూన్యపరతును. ఒకడు సైన్స్ అంటాడు, ఒకడు హేతువాదము, నాస్తికత్వము, ఇంకా అన్ని రకాల మతాలు. ఎవడు ఏ వాదన చేసినా ఫైనల్గా అవన్నీ వ్యర్థమైపోతాయి.